హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ చందోస్ వరల్డ్. ఈ రోజు అయితే మీకు పిల్లలతో నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం 11 అవుతుందండి. మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ పని ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇవి కడగాల్సిన పాత్రలు. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్. ఓకే అండి, ఇప్పుడైతే నేను పని చేసుకుంటూ ఉంటే నిత్య ఒక పెద్ద పని చేసి పెట్టింది అనమాట. నాకు మళ్ళీ పని ఒకసారి చూడండి ఏం చేస్తుందో తను. నిత్య, ఏం చేస్తున్నావు? ఏం పూసుకున్నావు? పట్టు, మొక్క ఇట్లా పట్టు, దగ్గర పట్టు. అమ్మో, భయపడతారు. అమ్మో, ఎందుకు అలా రెడీ అవుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు అది క్లీన్ చేస్తావా చెయ్యవా? చెయ్యవా? ఎందుకు ఎందుకు చెయ్యవు? ఎందుకు చెయ్యవు చెప్పు. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నావు చెప్పు. సరే, దయ్యం గెటప్ ఎవరేమన్నారు నీకు? ఎవరైనా ఏమని చెప్పారా నీకు? నువ్వు అసలు ఎందుకు పూసుకున్నావు పౌడరు? మమ్మీ ఇప్పుడు నీకు స్నానం చేపించి రెడీ చేపిస్తుంది కదా, నువ్వు పౌడర్ ఎందుకు వేస్ట్ చేసినావు చెప్పు. ఎందుకు చేసినావు చెప్పు. చెప్పు. నేను అద్దం చూసుకుంటే దయ్యం లాగా అద్దం చూసుకుంటే దయ్యం లాగా ఎందుకు రెడీ అయినావు? ఎవరు పూసుకోమన్నారు? ఎవరు పూసుకోమన్నారు చెప్పు. నేను. నువ్వు? మా అమ్మ కావాలి, మా అమ్మ కావాలి, మా అమ్మ కావాలి. మీ అమ్మ ఇక్కడే ఉంది కదా. నేనెవరు? మా అమ్మని. మరి మీ అమ్మ ఇక్కడే ఉంది కదా, ఇంకెందుకు నువ్వు ఏడుస్తుంది? ఎందుకు ఇట్లా పని చేసింది నువ్వు? ఇప్పుడు నువ్వు పౌడర్ ఎందుకు పూసుకున్నావో నాకు చెప్పు. మళ్ళీ పోజులు ఇద్దు. ఎందుకు పూసుకున్నావో చెప్పు. అట్లా పనులు చేయొచ్చునా అలాంటి పని? నాకు సమాధానం చెప్పు. నిత్య, చేయొచ్చునా అలాంటి పని? చేయకూడదు కదా, మరి ఎందుకు చేసావు? నెక్స్ట్ టైం చేస్తావా ఇలాంటి పని? ఇటు చూడు, నెక్స్ట్ టైం చేస్తావా ఇలాంటి పని? ఫస్ట్ ఫేస్ తుడుచు ఫస్ట్. చేసుకుందండి. ఇంకా ఇట్లాంటి అతి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారేమో కమెంట్ చేయండి. చేయొచ్చునలా? చెయ్యవు కదా నెక్స్ట్ టైము? చెప్పు, అందరికి చెప్పు. సారీ ఫ్రెండ్స్, ఇంకెప్పుడు అలా చెయ్యను. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకే అండి, ఇప్పుడైతే ఈ బట్టలన్నీ ఉతికినవన్నీ మడతలు పెట్టాలి. మడతలు పెట్టి మళ్ళీ పాపకి స్నానం చేయించాలి. వీడియో అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. సెల్ఫ్లంతా ఇవి మేము డైలీ వేసుకునే బట్టలు. నేను ఒక 3 days ముందే అంతా క్లీన్ చేసి నీట్గా పెట్టాను. ఇప్పుడు మళ్ళీ చూడండి ఎలా చేసేసారు. ఇప్పుడు ఇవి కూడా క్లీన్ చేయక ముందు ఎలా ఉంది, మడతలు పెట్టక ముందు, మడతలు పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. మిమ్మల్ని చూపించాలా? చూపించాను. ఏం చెప్తారు మీరు? ఏబిసిడి చెప్తారా? చెప్పండి. ఎవరు బాగా చెప్తారు? చెప్పు. అవి ఏబిసిడిలా కొత్తగా కనిపెట్టినావు నువ్వు. ఏబిసిడిలో నువ్వు చెప్పు బెనక.
డబ్ల్యూ X Y Z నువ్వు చెప్పు. B C D F ఈ E G F I జీ. Y. ఓకే అండి, ఇప్పుడైతే టైం 1:00 అవుతుంది. అర్చొద్దు, 1:00 అవుతుంది. ఇప్పుడు బట్టలు మడతేసి పాపకి స్నానం అయితే చేపించేసాను. ఇంకా పాపకి తినిపించాలి. చూస్తూ ఉండండి. ఈరోజు మా బ్లాగ్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. నిత్య చూపించు. బాగుందా? నీకు జడలు బాగున్నాయా? ఎవరు వేస్తారు? నిన్ను ఎవరు రెడీ చేశారు? అమ్మ. నీకు ఎవరంటే ఇష్టం? డాడీ అంటే ఇష్టమా నీకు? మమ్మీని వదిలేసి వెళ్తావా? అయితే వదిలేసి వెళ్ళిపోతావా? ఇంట్లోనే ఉంటావా? ఓకే అండి, ఇప్పుడు నేను మడతలు పెట్టక ముందు ఎలా ఉందో చూపించాను కదండి. మడతలు పెట్టిన తర్వాత ఎలా ఉందో చూడండి, ఎంత నీట్ గా సర్దుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 1 డేకి ఇవన్నీ మళ్ళీ చెల్లా చెదురు అయిపోతాయి అన్నమాట. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇలానే అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్. ఇప్పుడే రసం చేశానండి. రసంతో పాటు రైస్ పెడతాను. ఇప్పుడు ఇంకా రసము, రైస్. మార్నింగ్ చికెన్ కర్రీ చేశానండి. ఇప్పుడు మేమిద్దరమే కాబట్టి ఉండేది ఇదే, సర్దుకొని తినేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు చెప్పు, బూ తింటావా తినవా? తిన్నను. ఇంకేం తింటావు? నేను గులాబ్ జామున్ తింటా. గులాబ్ జామునే కావాలా? అన్నం తినకుండా ఎప్పుడు అవే తింటావా? ఎందుకు అట్లా? అన్నం. ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అవుతుందండి. ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, బట్ పాపతో అవ్వలేదు అనమాట. ఇప్పుడు 5:30కి పాప అయితే పడుకుంది, అంటే 4:00కే పడుకుంది. నేనైతే గులాబ్ జామున్ చేస్తున్నాను. నిత్య వాళ్ళ డాడీ రోజు అడుగుతున్నారు అనమాట, గులాబ్ జామున్ చేయి అనేసి. సో ఈరోజు అయితే చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తానండి. గులాబ్ జామున్ కోసం ఇక్కడ చక్కెర పాకం అయితే ఉడుకుతుందండి. మీకు ఎవరికైనా గులాబ్ జామున్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అయిపోయింది. నిత్య ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళ డాడీ కూడా ఇంకా డ్యూటీ నుంచి అయితే రాలేదు. వచ్చాక వాళ్ళిద్దరి దగ్గర టేస్ట్ చూపించి మీకైతే వాళ్ళ రియాక్షన్స్ చూపిస్తాను, ఎలా ఉంది ఏంటని. హాయ్ అండి, ఇప్పుడు చూసేయండి నేను చేసిన గులాబ్ జామున్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు ఎవరికైనా ఈ గులాబ్ జామున్ రెసిపీ వీడియో కావాలంటే చెప్పండి, నేను షూట్ చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏం తింటున్నావు? అవునా? ఇట్లా మళ్ళీ ఎలా ఉంది? బాగుందా? ఎవరు చేస్తారు? ఏంది అట్లా తినేస్తున్నావు? తిను, ఎట్లా అట్లా తిను. టేస్ట్ ఎలా ఉంది నాన్న? బాగుందంటే యమ్మీనా? సూపరా? అవసమ్మా? ఫ్యాబులసా? ఇక్కడ మళ్ళీ చెప్పు. ఫ్యాబులస్ చెప్పు. అంబులెన్స్. ఇవ్వుమా గులాబ్ జామున్, కొంచెం ఇవ్వు ప్లీజ్. కొద్దిగా ఇవ్వు నాన్న. మమ్మీ కదా, కొంచెం ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు కదా కొద్దిగా. అబ్బా, ఎందుకు అట్లా అంటున్నావే? భలే క్యూట్ గా ఉన్నావు నిత్య. అవును, ఏం పిల్లి? అయ్యయ్యో దొంగ.
ఇప్పుడే మా హస్బెండ్ డ్యూటీ నుంచి అయితే వచ్చారండి. తన గులాబ్ జామున్ ఇచ్చి తన దగ్గర టేస్ట్ ఎలా ఉందో మీకు ఎక్స్ప్రెషన్ చూపించేస్తాను, చూస్తూ ఉండండి. తిను. అమ్మా బాగుందా? నిజంగా బాగున్నాయా? ఇప్పుడైతే నిత్యాన్ని కూడా అంట చూడండి, వాళ్ళ డాడీనే మాత్రం కాకుండా. ఏం చెప్పాలి నీ గురించి? నేను నువ్వు చూపించాను బెడ్షీట్ కప్పుకుంటే ఏం చూపించేది నేను? చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము గులాబ్ జామున్ తింటున్నామండి, మీకు కూడా కావాలా? చెప్పు. బాగా చెప్తా చూడు. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము గులాబ్ జామున్ తింటా అండి చెప్పు.